టట్టడా! ఇవాళ మళ్ళీ ఒక క్రేజీ రెసిపీ ఏంటనుకుంటున్నారా? వెజ్ పలావ్ చేసుకుందామండి. అసలే తుఫాను, ఫుల్ చలి, చాలా బద్ధకంగా అనిపించిందండి. కూర అన్నం ఇన్ని రకాలు ఎందుకు, పలావ్ చేసేసుకుందాం ఈజీ వేలో అని. ఇది అయితే చిటికలో అయిపోతుందండి. నాలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవాళ మనం ప్రెషర్ కుక్కర్ లో చేసుకుందామండి. ముందుగా కుక్కర్ లో నెయ్యి వేసుకుని బిర్యానీ సామాన్ అన్ని దాంట్లో వేసుకుని బాగా ఎగాక ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్ని తీసేసి అన్ని కోసేసుకోండి. ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప, క్యారెట్ అన్ని ఒకటి తీసుకుని దాంట్లో వేసేయండి. బీన్స్ అయితే 3-4 తీసుకోండి, టేస్ట్ బాగుంటది. కొంచెం వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోండి. తర్వాత వేడి నీళ్ళలో వేసి తీసి మిల్ మేకర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి. అన్ని బాగా ఎగాక పైన కొత్తిమీర జల్లుకోండి. అన్నం వండేద్దామని బియ్యం ఆల్రెడీ కడిగేసి పెట్టేశానండి. నార్మల్ బియ్యమే వాడాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ వాడండి, అద్దిరిపోద్ది టేస్ట్. 6 గంటల ముందే నానబెట్టేసుకోండి. 1 కప్పు రైస్ కి 2 కప్పులు వాటర్ పడుతుంది. ఉప్పు, కారం, పసుపు వేసి 2 విజిల్ వేయించండి. అంతేనండి, మన గుమ్మగుమ్మలాడే పలావ్ రెడీ.